హలో అండి. ఈరోజు మన వీడియోలో టెర్రస్ గార్డెన్లో ఎంతో అందంగా పూసిన కనకాంబరాల గురించి తెలుసుకుందాం. మన ఇంటి మిద్దె పైన చిన్న చిన్న కుండీల్లో కూడా వీటిని ఎంత అద్భుతంగా పెంచవచ్చో ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి, ఈరోజు మన తోటలో ఎన్ని పూలు పూసాయో. కనకాంబరాలకి ఎండ చాలా ముఖ్యం. రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల ఎండ తగిలితే పూలు ఎక్కువగా పూస్తాయి. నీళ్లు పోసేటప్పుడు మట్టి తేమగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా పోయకూడదు. ఇక ముఖ్యమైన టిప్ ఏంటంటే, పూలు అయిపోయిన తర్వాత ఆ వెన్నులు, అదేనండి ఫ్లవర్ స్పైక్స్ ఎండిపోతాయి కదా, వాటిని వెంటనే కట్ చేసేయాలి. అలా చేస్తేనే పక్క నుండి కొత్త చిగుర్లు వచ్చి మొక్క గుబురుగా తయారవుతుంది. ప్రతిరోజు పొద్దునే ఇలా ఫ్రెష్గా పూసిన పూలను కోస్తుంటే వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేం. ఆ ఆరెంజ్ రంగుల కనకాంబరాలు మన టెర్రస్కి ఓ కొత్త కళను తెస్తాయి. చూడండి, ఒక్కో మొక్క నుండి ఎన్ని పూలు వస్తున్నాయో. మన ఇంటి పూలతో దేవుడికి పూజ చేసిన లేదా మాల కట్టి తలలో పెట్టుకున్న ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. బయట కొనే పూల కంటే ఇవి ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. చూసారు కదూ, తక్కువ శ్రమతో మన టెర్రస్ పైన ఇంత అందమైన పూలతోటిని మనం పెంచుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటలో మీరు ఏ మొక్కలు పెంచుతున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. పూల చెట్టు ఊగినట్టు, పాల బొట్టు చిందినట్టు, అల్లుకుంది నా చుట్టూ చిరును.